బాలు, మీనా 500 పూల దండల కోసం ఇంట్లో హాల్ మొత్తం పువ్వులతో నింపుతారు. ఇక మీనా ఇంకొంతమంది పూలమాలలు కడుతూ ఉండగా ఇంటికి కామాక్షి వస్తుంది. అక్కడ పూలను చూసి అయ్యయ్యో, ప్రభావతి ఇల్లు ఖాళీ చేసి పూల వాళ్లకు అద్దెకిచ్చిందా అని కంగారు పడుతూ అరుస్తూ ఉంటుంది. బాలు, ప్రభావతి అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే పెద్ద ఆర్డరా మీనా అని కామాక్షి మీనాతో అంటే నవ్వుతూ మీనా ఆయనే ఈ ఆర్డర్ తీసుకొచ్చారు అని అంటుంది. ఇక వెంటనే బాలు, నువ్వు కూడా ఒక చేతేస్తే పని తొందరగా అవుతుంది అత్తా అని అంటాడు. కామాక్షి కూడా పూలమాలలు కట్టడానికి కూర్చుంటుంది. ఇక శృతి, మీనా కామాక్షి మధ్యలో కూర్చొని సూదిలో దారం ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉండగా కామాక్షి పెదవులపై శృతి చేతితో దెబ్బ తగులుతుంది. కామాక్షి ఒక్కసారిగా అరుస్తుంది. మూతి పగిలిందా? కాసేపైతే మటన్ కర్రీ అయ్యేది అని బాలు నవ్వుతూ అంటాడు. బాలు మాటలకు అందరితో పాటు శృతి కూడా నవ్వుతుంది. కట్ చేస్తే గుణ ఆఫీస్లో టీ తాగుతూ 500 మాలలు అంటే 2-3 లక్షల పైనే ఉంటుంది. నాకు రివెంజ్ తీసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని రౌడీలతో అంటాడు. గుణ రౌడీలు ఏం చేద్దామన్నా అని అడుగుతాడు. ఇక గుణ కోపంతో 500 మాలలు రేపు మండపానికి చేరకూడదు అని రౌడీలతో చెప్తాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.